ప్రైస్ లాడి దినమున దేవుడు ఇస్తున్న లేఖన భాగము కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చూసుకుందాం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనిపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. ఆమె ప్రియదేవుని బిడ్డలారా, ఎంత మంచి వాగ్దానాన్ని దేవుడు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. మన ప్రాణమంతా మౌనముగా ఉండక ఆయన కీర్తించినట్లుగా మన అంగలార్పు ఆయన నాట్యముగా మార్చి మనకి సంతోషమనే వస్త్రమును ధరింపచేసి మరి మన గోని పట్టు విడిపించి ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ దినమున ఏదో ఒక సమస్యను బట్టి, ఏదో ఒక కష్టాన్ని బట్టి, ఏదో ఒక అవమానాన్ని బట్టి, ఏదో ఒక నిందలను బట్టి, వ్యాధులను బట్టి అంగలారుస్తూ నా అంగలార్పు ఎవరు చూస్తున్నారు అని కృంగిపోయి కన్నీటితో నువ్వు కనిపిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను చూసి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఆయనకి కన్నీరేంటో తెలుసు. గెత్సెమనే తోటలో తెల్లవారితే ఆయనకు సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన ఉచ్చరింపు సఖ్యంగాని మూల్గులతో అంగలారుస్తూ ఆయన గెత్సెమనే తోటలో మూల్గుతూ ప్రార్థించారు. ఎందుకో తెలుసా? ప్రభువా, మీ చిత్తమైతే గిన్నె నా నుండి తీసివేయండి. ఆయనకి భారం తెలుసు, బాధ తెలుసు, వేదన తెలుసు, కృంగుదల తెలుసు. మరి ఆయన ఎంతగానో కృంగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయం చేయుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మనం అనుకుంటాం, మన దేవుడే మనిషి పుడితే నా కష్టం తెలుసు, ఒకవేళ దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయనకేం తెలుసు నా బాధ అనుకుంటాం. కాదండి, దేవుడే, ఆ యొక్క పరలోక దేవుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఆ యొక్క ఎవరునూ చూడలేని అగ్ని, ఎవరునూ చూడలేని తేజస్సులో నివాసం చేసే దేవుడు మానవ శరీరము దాల్చి ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళి మరలా తిరిగి రాబోతున్నాడు. ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ అంగలార్పు నాట్యముగా మారుస్తున్నావు. ఏడుపు కాదండి, ఏడుపుని అంగలార్పు అనరు. అంటే ఒక ఇంట్లో ఏదన్నా మరణం జరిగినప్పుడు, లేక అన్ని ఆస్తులు మొత్తం కూడా మరి సీల్ చేసి మరి కోర్టు కేసుల ద్వారా అన్నీ కూడా పోగొట్టుకున్నప్పుడు, మరి ఏదో ఆప్తులను మనం కోల్పోయినప్పుడు, ఆస్తులను మనం కోల్పోయినప్పుడు, ఆరోగ్యం కూడా ఇక డాక్టర్స్ కూడా ఇక నువ్వు బ్రతకు అని మెడికల్ రిపోర్ట్ చేతికి ఇచ్చినప్పుడు ఏది దిక్కు తెలియని స్థితిలో మరణాపేక్ష కలిగి అంగలారుస్తున్నా నిన్ను చూసి, నన్ను చూసి, మరణ పడకలో కాళ్ళు చేతులు పడిపోయి మరి ఇక లేచి నడవలేని స్థితిలో ఉంటున్న మనల్ని చూసి, నిన్ను చూసి, నన్ను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అంగలార్పు నేను మా నాట్యముగా మార్చి నేను గోని పట్టు విడిపించి ఉల్లాస వస్త్రము నీకు ధరింప చేస్తాను, సంతోష వస్త్రాన్ని నీకు ధరింప చేస్తానని దేవుడు వాగ్దానిస్తున్నాడు. లేఖనాలు మనం చూసుకుంటే ప్రియులరా, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనంలో నుండి చూస్తే, దావీదును అతని జనులను 3వ దినమున సిక్లకు వచ్చినప్పుడు అమాలేకులు సిక్లకు మీద పడి మరి అక్కడ ఆ యొక్క సిక్లకుని తగలబెట్టి అక్కడుండే స్త్రీలని, అక్కడుండే సమస్తాన్ని కొల్లబెట్టుకొని తీసుకెళ్ళిపోయారంట. దావీదును తన జనులు తిరిగి వచ్చి చూసినప్పుడు మరి ఆ యొక్క పట్టణం అంతా కూడా తగలబెట్టబడి ఉంది, సిక్లకు మొత్తం తగలబెట్టబడి ఉంది. మరి తన భార్యలను, తన కుటుంబము, పిల్లలు మొత్తం కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు మరి ఎంతగానో దుఃఖపడుతున్నారు. 4వ వచనంలో మనం చూస్తుంటే, ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. హల్లెలూయా! ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. ఒకసారి ఊహించుకోండి, వాళ్ళ యొక్క ఆర్తత్వాన్ని పరలోకం చేరింది. బంగలారుస్తున్నారు, దొల్లాడుతున్నారు, వేదన చెందుతున్నారు. అయ్యో, నా భార్య పిల్లలకి ఏమైపోయాను, మన సమస్తము కోల్పోయామే, ఆస్తిని కోల్పోయాం, ఇల్లు కోల్పోయాం, ఏం చేయాలని వాళ్ళు అంగలారుస్తూ దొల్లాడుతూ బాధపడుతూ వాళ్ళందరూ కూడా తెప్పరిల్లుకొని ఒక తీర్మానానికి వచ్చారు. ఈ దావీదు వల్లనే కదా మనకి ఇదంతా జరిగిందని అందరి చేతుల్లో రాళ్లు తీసుకున్నారు. రాళ్లు తీసుకొని దావీదును కొట్టి చంపుటకు వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అప్పుడు దావీదు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఈ దావీదు యెహోవాను బట్టి తన్ను తాను ధైర్యం తెచ్చుకున్నాడంట. ప్రభువా, ఈ దండుని నేను తరిమిన ఎడల దీనిని నేను పట్టుకుందునా అని అడిగినప్పుడు, నువ్వు తప్పకుండా తరుము, ఆ దండును పట్టుకొని సమస్తమును నువ్వు తిరిగి తెచ్చుకుందు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం ప్రకారము మరి అంగలారుస్తున్న దావీదును, అంగలారుస్తున్న తన జనులను మరి ఆ యొక్క శత్రువులు అమాలేకులను తరుముకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ప్రియులారా, అమాలేకుల్లో ఒక వ్యక్తికి ఏదో ఒక జ్వరము, రోగము కలిగినప్పుడు వాళ్ళందరూ విడిచిపెట్టారు. ఎందుకంటే అంతవరకు బలముతో ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క యుద్ధ సైన్యం
సైన్యంలో పెట్టుకున్నారు. అతడికి జ్వరం రాగానే వదిలేశారు. అప్పుడు అతను చాలా సోలిపోయి మరి నీరసించినప్పుడు దావీదు అతనికి చూసి అతని పరిచర్య చేసి ఆహారం పెట్టి తెప్పరిల్లిన తర్వాత వారు ఎక్కడున్నారని చెప్పి క్లూ ఇస్తూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తము మేలు కొరకే, సమస్తము మన దేవుడు తన దూతను పంపి మనకు ఆయుత్తపరిచే దేవుడై ఉన్నాడు. నీ అంగలార్పు నాట్యముగా మార్చే దేవుడై ఉన్నాడు. అప్పుడు వెంటనే దావీదు అక్కడికి వెళ్ళి వారితో యుద్ధం చేసి అక్కడ మనం చూస్తే 19వ వచనములో కొద్దిదేమి గొప్పదేమి వాళ్ళు కొల్లగొట్టుకుపోయిన సమస్తము కొల్ల సొమ్మంతా కూడా దావీదు తిరిగి తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కుమారులేమి కుమార్తెలేమి కొద్దిదేమి గొప్పదేమి సమస్తము కూడా దావీదు తిరిగి తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ దావీదు యొక్క అంగలార్పు నాట్యముగా మార్చిన అదే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. శత్రువులు ఏదైతే కొల్లగొట్టుకొని పోయారో, ఏ యొక్క విషయంలో నువ్వైతే ఓటమి చూసావో, ఎక్కడైతే అవమానపడ్డావో, ఎక్కడైతే అంగలారుస్తున్నావో, దిక్కులేని స్థితిలో అనాథగా విడవబడ్డావో, నీ అంగలార్పు దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. నీ గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నీకు ధరింపు చేయబోతున్నాడు. నీ జీవితం మార్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్.